బాబుకి అనుకూలంగా కొత్త పలుకులు పలికే చంద్రజ్యోతి తాజాగా తన కలాన్ని మైక్ ని రివర్స్ చేసింది. నంద్యాలలో జరిగేది ఒకటి, అమరావతి డాష్ బోర్డుకు వచ్చే న్యూస్ మరొకటి అని బాబు ఆస్థాన మీడియా తేల్చేసింది. క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలు డాష్ బోర్డుకు రావడం గత 6 నెలలుగా గతి తప్పాయనే వాస్తవాన్ని నేరుగా తేల్చి చెప్పేసింది. అయితే టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు వచ్చే డాష్ బోర్డు సమాచారం అంతా డొల్లే అని తేల్చేసింది ఒక్క పదునైన మాటతో. 20,000 మెజారిటీ వస్తుంది, సానుభూతి వర్కౌట్ అవుతుంది అని అంటున్న నాయకులు నంద్యాల స్థితి ప్రజా నాడి పట్టుకోలేకపోతున్నారని తేల్చేసింది. పప్పు డప్పు బ్యాచ్ చెప్పే అంకెలు నిజం కావని, అది అంతా తప్పుడు నివేదిక అని తేల్చేసింది. టీడీపీ ముఖ్యంగా భూమా మన పార్టీలోకి వచ్చాడు కాబట్టి అభిమానులు, భూమా వర్గం టీడీపీ శ్రేణులతో, ఓట్లతో సునాయాసంగా నంద్యాలలో గెలవచ్చు అనే ఆలోచనలో ఉంది. ఇప్పుడు కూడా పార్టీ మారి సీటు కోసం శిల్ప పార్టీ నుంచి వెళ్లాడనే ప్రచారానికి కూడా తెరలేపింది టీడీపీ. ఇప్పటి వరకు పావలా ఇవ్వని సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాలకు 1300 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా మన విజయానికి ఓ మెట్టంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక సినిమా వాళ్ళు వస్తే ప్రచారం చేసే విధంగా 12 మంది మంత్రులను, 24 మంది ఎమ్మెల్యేలను నంద్యాలలో తిష్ట వేయించి కొత్త సాంప్రదాయానికి తెరలేపారు సీఎం చంద్రబాబు. అది కూడా ఓ ప్లస్ అనుకుంటోంది నంద్యాలలో తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రజ్యోతి వెర్షన్ చెప్పే కారణాలు ఇలా ఉన్నాయి. టీడీపీ 100% డాష్ బోర్డు నమ్ముకోవడం పక్కా ఫెయిల్యూర్. ఒక్కసారిగా నంద్యాలపై ప్రేమ చూపించి 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా అనడం ఒక మైనస్ గా కనిపిస్తోంది. నష్టపరిహారం, ఆవాసం లేకుండా రోడ్ వైడింగ్ పూనుకోవడం కూడా ఓ రాంగ్ స్టెప్. స్థానికుడు కానటువంటి వ్యక్తిని తీసుకురావడం, ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం. శిల్ప చెబుతున్నట్టు సరిగ్గా ఎన్ని వార్డులు, ఎన్ని పంచాయతీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఆ వ్యక్తికి తెలియకపోవడం. భూమా వారసుడికి రాజకీయ అనుభవం లేకపోవడం. జగన్ సభ పెట్టడం, ఆ సభ ద్వారా శిల్ప బ్రదర్ టీడీపీకి రాజీనామా చేయడం. నైతిక విలువలు లేని పార్టీగా టీడీపీని నిలదీయడం. కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారని నంద్యాలలో ప్రచారం జరుగుతుండడం. రోజాని అడ్డుకోవడం, శిల్ప బ్రదర్ ఇంటికి కొందరు మహిళలను పంపించి ధర్నా చేయించడం. బైండోవర్లు తనిఖీలు చేయడం టీడీపీకి మరింత దెబ్బ. సుమారు 4500 ఓట్లను డిలీట్ చేయడం కూడా టీడీపీకి పెద్ద దెబ్బ. ఇవన్నీ నేరుగా ఆస్థాన మీడియా చెప్పడంతో డైలమాలో అధినాయకుడు ఉన్నారు అనడంలో సందేహమే లేదు. మరి చూడాలి, సాయం చేయడానికి ఈ సర్వేనా, నిండా మునిగిపోతున్నావు కాస్త మేలుకు అని చెప్పడానికి హింట్ ఇచ్చిందా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.